కాంగ్రెస్ పార్టీ తన మోసం బయటపడిందని దాంట్లో నుంచి ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి బీసీ ప్రజానికాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక డ్రామాలు ఇస్తుంది. వాస్తవానికి హైకోర్టు 3 నెలల సమయం ఇచ్చింది నిజమే, కానీ 2 నెలలేమో నిద్రపోయి ఇవాళ ఒక దిక్కు వర్షాలు పడుతుంటే ప్రజల ఆస్తులు ప్రాణాలు వరదలు కొట్టుకపోతుంటే సోయి లేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఒక అర్ధరహితమైన పద్ధతిలో పనిచేస్తుంది. నిన్న సాయంత్రం ఏమో ఓటర్ లిస్టులను మేము బహిరంగంగా పెట్టామని మాట్లాడుతున్న వాస్తవానికి రాజకీయ పార్టీలకు ఇవ్వాలి, వాళ్ళ విధి అది. మేము పెట్టినామని చెప్పి ఇవాళ జిల్లాలో మీటింగ్లు అని చెప్పి రేపు పొద్దున మండలాల్లో మీటింగ్లు అని చెప్పి ఓటర్ లిస్టులలో అనేక అవకతవకలు ఉన్నాయి. ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి ఓటర్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మీరు ఎక్కడో పెట్టినామని చెప్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక ఓటర్కి ఎట్లా తెలుస్తుంది మీరు ఎక్కడ అప్లోడ్ చేసింది, ఎన్నడూ అప్లోడ్ చేసింది ప్రజలకు తెలిసేటట్టు చెప్పిందా ఎన్నికల కమిషన్? ఎన్నికల కమిషన్ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ కూడా పద్ధతి మార్చుకోవాలి. ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రజలందరికీ తెలిసే రీతిలో ఆ ఓటర్ లిస్టులను ప్రచురించాలి. గ్రామ పంచాయతీల దగ్గర పెట్టిన వాళ్ళ సంగతి మాకే తెలియదు. కలెక్టర్లకు ఫోన్ చేసేంత వరకు సాధారణమైన ప్రజలు, ఓ దిక్కు వరదలు, వర్షాలు, ఓ దిక్కు వ్యవసాయ పనులతో ఇబ్బందులు ఉన్న ప్రజలకి ఏ రకంగా తెలుస్తుంది? ఒక్క రోజులో మేము పెట్టినామని చెప్తే టామ్ టామ్ చేయాలి కదా, మొత్తం ప్రజలకు తెలిసే పద్ధతుల్లో చెప్పాలి కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఓటర్ లిస్టులో మీ పేరుందా లేదా చూసుకోండి, మా వాళ్ళు మాయం చేసిరా ఏంది చూసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎన్నికల కమిషన్ కు ఆ బాధ్యత ఉంది. వాళ్ళ అధికార పార్టీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అధికారులను వాడి దుర్వినియోగం చేసి రకరకాల పద్ధతుల్లో మోసం చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో సరైన సమయం ఇవ్వాలి. అందరూ ప్రతి ఒక్క ఓటరు కూడా తన పేరు ఉందో లేదో చూసుకోవడానికి కావాల్సినంత సమయం, రీజనబుల్ సమయాన్ని ఇవ్వాలి. కానీ ఇవాళ ఏదో హడావుడి అయిపోయినట్టు ఒదికేమో వర్షాలతో కొట్టుకపోతుంటే జిల్లాలు సోయి లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా పద్ధతి లేకుండా ప్రవర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా తన విధానాన్ని మార్చుకోవాలి, ప్రజలకు సరైన సమయం ఇవ్వాలి, ఎన్నికలు సజావుగా జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.